నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. బయటకి చెప్పినా చెప్పకపోయినా కూటమిలో చిన్న చిచ్చు మొదలైందని తెలుస్తోంది. నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు చూసినా లేదా నియోజకవర్గంలో జనసేన బీజేపీ పార్టీల్లో వైసీపీ నేతల చేరికపై చిచ్చు అంతకంతకు పెరుగుతూనే ఉందని మాత్రం పచ్చి నిజం. అసలు ఈ చిచ్చు పుట్టడానికి అసలు కారణం ఏంటని విశ్లేషకులతో చర్చించినప్పుడు ఇది కొంచెం సీరియస్ విషయంగానే అర్థమైంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు. 7 నెలలుగా పవన్ ఉప ముఖ్యమంత్రిగా తన హోదాలో ఉన్నారు. అదే విధంగా టీడీపీ కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కూడా. అనగా పార్టీ నుంచి మరో 2 మంత్రులుగా కూడా ఉన్నారు. కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు కూడా లభించాయి. పార్టీలో కొత్త వారు వచ్చి చేరుతున్నారు. ఏపీలో టీడీపీ తరువాత ఎక్కువ చేరికలు జనసేనలోనే అన్నది కూడా మనం అంటున్న మాట. ఈ నేపథ్యంలో పార్టీని రానున్న 4 ఏళ్లలో ఎలా విస్తరించాలి, దానికి ఏమేమి చెయ్యాలి అన్న దాన్ని జనసేనాని ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇది కూటమిలో భాగంగా ఉన్న చాలా మంది టీడీపీ సభ్యులకు మింగుడు పడటం లేదు. ఇక చూస్తే 2029 నాటికి షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి. అంటే గట్టిగా చూస్తే 4 ఏళ్ల టైం ఉంది. ఈ సమయంలో జనసేనకు చాలా కీలకమని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి జనసేన అధినేత పవన్ కి కూటమి ప్రభుత్వంలో విశేష అధికారాలు ఉన్నాయి. దానితో ఆయన ఈ అధికారాన్ని అవకాశంగా వినియోగించుకొని జనసేనకు బలోపేతం చేసే దిశగా భారీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారని అంటున్నారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకొని జనసేన పోటీ చేసింది. అయితే పోటీ చేసిన ప్రతి చోట గెలుపుతో కొత్త రికార్డు నెలకొంది. అంతవరకు బానే ఉన్న మిగిలిన చోట్ల బలం ఉన్న జనసేన నాయకులు పొత్తుల కారణంగా పోటీ చేయలేకపోయారు. దాంతో ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ పడాలని వారు అప్పటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు పునర్విభజన జరిగిన భారీ సీట్లు పెరుగుతున్నాయి. అలా చూస్తే కనుక 2029 నాటికి 175 సీట్లు కాస్త 225గా మారుతున్నాయని అంటున్నారు. అంటే ఈ పెద్ద మొత్తంలో ఉండే సీట్లలో జనసేన ఖచ్చితంగా పొత్తులో భాగంగా 3 వంతుల సీట్లు కోరుతుంది అని అంటున్నారు. అంటే 75 దాకా సీట్లు అన్నమాట. మరి ఇప్పటికి 21 సీట్లలో ఎమ్మెల్యేలు బలంగా ఉన్న 75 సీట్లలో తన అభ్యర్థులను పెట్టాలి అంటే బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి ఇప్పటి నుంచే అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఆ దిశగా వారిని పవన్ దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. ప్రతిసారి జనసేన ప్లేనరీ ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. కానీ ఈసారి 12, 13, 14 3 రోజుల పాటు ప్లేనరీ జనసేన నిర్వహిస్తుంది. దాని ఉద్దేశం కూలంకషంగా పార్టీ కార్యక్రమాల గురించి లోతైన చర్చలు జరపాలని అధినాయకత్వం ఆలోచిస్తుందని అంటున్నారు.